రామనారాయణ గారు సార్ సార్ మీరు బట్టల రామస్వామి బయోపిక్ అని ఒక మంచి సినిమా తీశారు. ఒక డిఫరెంట్ సినిమా ఓటీటీలో వచ్చినా కూడా జనాలు అది దాంతో మీకు ఇది లీడ్ వచ్చింది ఈ సినిమాకి. సో ఇమీడియట్గా అంటే సాధారణంగా అలా ఆ మైండ్ థాట్ ఆ డిఫరెంట్ సినిమాలు తీయాలనేవాళ్ళు ఈ టైప్ ఆఫ్ సినిమాలోకి షిఫ్ట్ అవ్వడానికి ఏంటి రీజన్ ఏమైనా ఉందా పర్టికులర్? మీ దగ్గర ముందు ఉన్న సబ్జెక్టా ఇది? అయిపోయిన వెంటనే స్టార్ట్ చేశాను సార్ ఇది. అవును, మీ దగ్గర ఈ సబ్జెక్ట్ ముందు రెడీగా ఇదే చెయ్యాలి మనం నెక్స్ట్ అని ఏమైనా ఉందా? ఫస్ట్ నుంచే సబ్జెక్ట్ మీద అటు పాయింట్ లేడీ గెటప్ మీద కథ తీద్దామని ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంటేషన్ చేద్దాం అనే ఫీలింగ్లో కథ రాసాం. అప్పటి నుంచి మీరు పెరిగిన పరిసరాల నేపథ్యం అది కూడా ఈ డైలాగ్స్ మీద వాటి మీద ఏమైనా ఉందా? మేము ఇద్దరం ఒకటే లొకేషన్ నుంచి వచ్చినాం. అదే దిల్సుఖ్నగర్ నుంచి వచ్చినాం. ఓకే. సో పక్కా మలక్పేట్ మాస్ ఉంటుంది. దిల్లు లైలా. షాహు గారు, మీరు నానిగారితో మంచి సినిమా చేశారు, నాగ చైతన్యతో ఇంకా మంచి సినిమా చేశారు, ఇద్దరితో కూడా మంచి సినిమా చేశారు. ఎందుకు వాళ్ళతో రిపీట్ అవ్వడానికి అవకాశం? ఎందుకంటే మిగతా బ్యానర్లు కంటిన్యూ రిపీట్ అవుతుంటాయి హీరోలతో కానీ డైరెక్టర్లతో కానీ. అదే సార్, మీ దగ్గర ఎందుకు రిపీట్ అవ్వట్లేదు? కథ దొరక రిపీట్ అవ్వట్లేదండి. మీరు ఏమన్నా కథ సపోర్ట్ చేస్తే డైరెక్టర్లు కథలు వాళ్ళందరికీ ఎలా దొరికేస్తున్నాయి మరి? మిగతా బ్యానర్లు అందరికీ ఎలా దొరికేస్తున్నాయి కథలు దొరుకుతున్నాయి, నాకు దొరకట్లే ఆ హీరోల కథలు. మీరు ఏమైనా రిఫర్ చేస్తే తప్పకుండా చేస్తాను. దానికి స్పెసిఫిక్ విశ్వక్ గారు హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో గెస్ట్ని అయితే రివీల్ చేస్తారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి, బాస్ని అయితే ఇన్వైట్ చేస్తున్నారు. బాలయ్య గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా లేడీ గెటప్ ట్రై చేసిన వాళ్ళే. లైలా గెటప్లో మిమ్మల్ని చూసారా చిరంజీవి గారు? ఇచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? డెఫినెట్లీ లైలా ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్ అని చెప్పినుండే. సో చాలా తక్కువ సార్లు అంటే కొన్నిసార్లు గెటప్ వేసేస్తాము, అది కుదరక కొంచెం వెరైటీగా అంటే తెలిసిపోతుంటుంది కదా. సో ఈ గెటప్కి చాలామంది చెప్పింది ఏంటంటే పరిచయం, విశ్వక్ సేన్ పరిచయం లేని వాళ్ళు అమ్మాయి అనుకోవచ్చు అన్నారు. సో ఐ టేక్ ఇట్ యాజ్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ అది. భాను గారు, కామాక్షి గారు, భాను గారు